గుడి విశిష్టత గురించి తెలియజేయండి. అవునమ్మయ్య, ఈ స్పామ్ అనేది అక్కడ ఆయన నడిగడ్డ దేశము జంగాలపాలెంలో ఈ ఒక జంగాలపల్లి సాంబశివుడు అక్కడ నిలిచినాడు ఫస్ట్. అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు మూడిండ్ల వాళ్ళు ఉన్నారు. జానగాని వాళ్ళు, గంగిరెడ్డి వాళ్ళు, సిల్లా వాళ్ళు. ఆ ముగ్గురు మూడు కులాలలో ఆ జంగాలపల్లి సాంబశివునికి అయితే జంగాలపాలెంలో వాళ్ళు అక్కడ సదాకోటి సాంబశివుడు ఉంటే ముగ్గురు కోడలు మహా సత్యమైన కోడలు జంగాలపల్లి సాంబశివునికి ప్రవేశపెట్టినారు. అంటే వాళ్ళకు ఒక గండం అనేది వచ్చినది. అక్కడ గండేలపట్నంలో అక్కడ ఆయన దొరను ఖర్చు చేసుకుని రావాలి. అక్కడ 9 మంచి మొగుళ్ళు ఆడబిడ్డ అక్కవీర నాగం ఉన్నారు. కానీ ఇక్కడ జంగాలపాలెంలో ముగ్గురు కోడళ్ళు ఆ జంగాలపల్లి కాటిమైకి మనం ముక్కుదామమ్మా అనుకొని జానగాని వాళ్ళ కోళ్ళు జానగాని ఉన్నమ్మ, గంగిరెడ్డి వాళ్ళ కోళ్ళు గంగిరెడ్డి వాళ్ళమ్మ, సిల్లుల కోళ్ళు శిలనాగలమ్మ, ముగ్గురు కోడళ్ళు అయితే జంగాలపల్లి సాంబశివునికి అయితే ప్రవస్థపడదాము మనం అనుకొని ముగ్గురు కోడళ్ళు జల్దిన మునిగి స్నానం చేసుకొని తడిగోగలు బిడగంటలు దండక బదులతో కాయి కప్పూరం తీసుకుని జన్నావులని అఖండలాన్ని తీసుకొని ఈ ఒక జంగాలపల్లి సాంబశివునికి అయితే 3 చుట్లు ప్రదక్షిణం తిరిగి కాయి కప్పూరం ఇచ్చినారు, జన్నావులని అఖండలానికి ఇచ్చినారు. ఆ ముగ్గురు కోడళ్ళు మణిగులు ఇచ్చినట్టు ముగ్గురు కోడళ్ళు. ఏమి స్వామి కాటమయ్య, ఈ దేశం మాది కాదు, ఈ భూమి మాది కాదు, కానరాని దేశం వచ్చినా మేము ముగ్గురు మూడింళ్ళము. అయితే గిండేలపట్నంలో 9 మంచి మొగుళ్ళు ఆడబిడ్డ అక్కవీర నాగం ఉన్నారు. వాళ్ళు దొరను ఖర్చు చేసుకుని 12 గస్తీలు 4 ఊరిగంలు దాటుకొని రావాల. కానీ వాళ్ళకి యుద్ధము కలగకుండా కాలిగోరు మొక్కబోకోకుండా ఈ యొక్క జంగాలపాలెం శరంగా వస్తే మా వంశం ఉన్నంత వరకు నరకలియుగం ఉన్నంత వరకు పుట్టిన బిడ్డల్లా నీ పేరులు ఇస్తాము. దొన్న నుండి ఆవు పేరు నీది, మంద నుండి గొర్రె పేరు నీది. కలియుగ భూభారం ఉన్నంత వరకు మరసకుండా కొలుస్తాము. కాటిమయ్య ఈ ఒక గన్నమ్మ కాపాడమని ముగ్గురు కొడలు అయితే మహాశక్తమైన కొడలు ప్రవేశపెట్టినారు జంగాలపల్లి సాంబశివునికి ఆ జంగాలపాలెంలో. అప్పుడు ఆ జంగాలపల్లి కాటిమయ్య ఆ ముగ్గురు కొడలు అయితే మూసిన కానీ దర్శలా పట్టున ప్రవృత్తి ఇష్టపెట్టలే కాటిమయ్యకు అర్ధరాత్రి జామైనది. అప్పుడు స్వామి వాళ్ళ దిక్కు పారు చూసినాడు. ఏమిరా ముగ్గురు కోడళ్ళు మహాశక్తమైన కోడళ్ళ మాదిరిన్నారు. వాళ్ళు ముగ్గురు 3 కులాలలో. అయితే జానగానులు అంటే కురవళ్ళు, గంగిరెడ్డోళ్ళు అంటే కాపుళ్ళు, సిల్లా వాళ్ళంటే తలారుళ్ళు. ఆ ముగ్గురు 3 కులాలలో ప్రవేశపెట్టినారే. 3 కులాలలో కలిసి ఒక్క ఇంటి తోడుకోవడం లేకట నాకు ప్రవేశపెట్టినారు. కాబట్టి అర్ధరాత్రి జామైనా కానీ మోసిన కన్నా దృష్టిలా పట్టున ప్రవృత్తి తెచ్చిపెట్టలేదు. కాబట్టి ఈ జంగాలపాలెం అంతా విధి చూసినా ఇటువంటి భక్తులు లేరనుకున్నాడు స్వామి కాటిమయ్య. ఆ విధంగా అనుకొని వాళ్ళ భక్తి మెచ్చి స్వామి ఆ ఒక జామగాని జాములో అర్ధరాత్రి జాములో ఆ ఒక సదాకోటి సాంబశివుడు ప్రయాణమయ్యి ఆ ఒక గండేలపట్నానికి ప్రయాణమైనాడు స్వామి కాటిమయ్య. అప్పుడు అక్కడ జంగాలపల్లి కాటిమయ్య అయితే కనుక ప్రవస్థ అయితే ప్రయాణమైనాడు. ఆయన ఒక్కొక్క జిల్లలో జరకాంతలింగాలు, ఒక్కొక్క జిల్లోన సూర్యకాంతలింగాలు, ఈ బోధి రుద్రాచులు కాయపట్టులు పండాలు ధరించుకొని బంగారు నాగపురబెస్తం చేతబట్టుకొని జామగాని జాములో అర్ధరాత్రి జాములో ప్రయాణమవుతా ఉన్నాడు ఈ ఒక జంగాలపాలెంలో. అయితే అక్కడ గిండేలపట్నంలో 9 మంచి మొగుళ్ళు ఆడబిడ్డ అక్కవీర నాగమ్మ దొరన ఖర్చు చేసినారు. అక్కడ ఇంటికి లోపల వాళ్ళు ప్రయాణమవుతా ఉన్నారు. ఎక్కడ గిండేలపట్నం నుంచి ఇక్కడ జంగాలపాలెం రావాల వాళ్ళు. కానీ ఏమ్మా ఆడబిడ్డ అక్కవీర నాగమ్మ ఈ ఒక దొరన ఖర్చు చేసినాం మనము. కానీ 12 గస్తీలు 4 ఊరగాములు దాటుకొని పోవాలి మనం. ఏడ కనుకుంటే అక్కడ యుద్ధం అవుతుంది. కానీ సరేలమ్మా అనుకొని వాళ్ళు నడికట్లు కట్టుకొని కత్తులు కటారు చేత పట్టుకొని బల్లాలు బాకులు చేత పట్టుకొని ఆ ఒక అర్ధరాత్రి జాములో ఆడబిడ్డ అక్కవీర నాగమ్మని వెంట తీసుకుని వాళ్ళు ప్రయాణమవుతా అంటే అప్పుడు ఈ యొక్క జంగాలపల్లి సాంబశివుడు ఇక్కడ నుండి ఆయన దర్శనమై వాళ్ళకి అక్కడ 12 గస్తీలు 4 ఊరిగంల కాడ యుద్ధము కలగకుండా కాలిగోరు ముక్కబోకోకుండా ఈ ఒక జంగాలపల్లి సాంబశివుని వరము చేత ఆ 12 గస్తీల కాడ 4 ఊరిగంల కాడ గస్తీ కాడ ఉండే వాళ్ళకు చూసేటందుకు చూపులు పడకుండా నడిచి కాళ్ళు ఎగసకుండా వెచ్చరిచ్చేకు నూరు వెగసకుండా ఈ ఒక సదాకోటి సాంబశివుడు ఆ గస్తీ కాడ ఉండే వాళ్ళకు పగలు మబ్బులు కప్పించినాడు. రయ్యే పగులు చేసి పగలే రే చేసి ఆ 9 మంచి మొగుళ్ళు ఆడబిడ్డ అక్కవీర నాగమ్మ ఆ గండేళ్లపట్నంలో నడు బజారుంటే వస్తూ ఉంటే వీళ్ళకు గస్తీ కాడ ఉండే వాళ్ళకు హెచ్చరించేకు నూరు ఎగసలే. ఆ విధంగా చేసి ఈ ఒక సదాకోటి సాంబశివుడు యుద్ధము కలగకుండా కాలిగూర ముక్కవాకోకుండా 9 మంచి మొగలను ఆడబిడ్డ అక్కవీర నాగమ్మను ఆ ఒక గిండేల పట్నం అయితే జంగాలపాలెం శరంగ తీసుకొచ్చినారు స్వామి కాటిమయ్య. ఆ ముగ్గురు కోడళ్ళ భక్తి మెచ్చి స్వామి ఇక్కడ అయితే వీళ్ళు ప్రవృత్తి పట్టిండే ముగ్గురు కోడళ్ళు ఉంటానులే. వాళ్ళు అయితే ముగ్గురు ఉన్న పైగా ఉన్న ముగ్గురు మగవాళ్ళు అన్నారు. అయితే 9 మంచి మొగుళ్ళు ఆడబిడ్డ అక్కవీర నాగమ్మ జంగాలపాలెంకి వచ్చినారప్ప. గిండేలపట్నం వచ్చి జంగాలపాలెం శరంగా వచ్చినారు నీ అప్పుడు అంటానే ఈ ప్రవృత్తి పట్టిండే వాళ్ళు ముగ్గురు కోడళ్ళు అయితే మూసిన కన్నా తెరిచినారు. పట్టిన ప్రవృత్తి తెరిచిపెట్టినారు కాటిమయ్యకు.
అప్పుడు ఒకరిమగాలు ఎవరు చూసుకున్నారు, సంతోషపడినారు జంగాలపాలెంలో. అయితే ఏమన్నయ్యా, దొరను కట్ చేసినాం కాబట్టి గిండేలపట్నంలో బల్లున్న తెల్లవారితే మంది వస్తుంది, మంది వస్తే మనం యుద్ధం చేయలేము, ఉండేది 12 మనుషులు ఉన్నాం కాబట్టి కమ్మి బండ్లు కట్టండి, వర్షకంపల్లి ఎత్తండి, గొర్రెల మరపండి కదా మనం అనుకొని వాళ్ళు అక్కడ ప్రయాణమవుతా ఉన్నారు. అప్పుడు ఈ యొక్క జంగాలపల్లి కాటమయ్య జంగాలపాలెంలో చూసే వీళ్ళు ముగ్గురు కొడలు నాకు ఆపద వచ్చినాదని మొక్కినారే, సంపదలో తానే మర్చిపోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క జంగాలపాలెం విడిచి వీళ్ళు ఎక్కడ పోతారో చూడాలనుకున్నాడు స్వామి కాటమయ్య. ఆ విధంగా అనుకొని ఆ జంగాలపాలెంలో వాళ్ళు కమ్మి బండ్లు కట్టుకొని వర్షకంపలు ఎత్తుకొని గొర్రెలు మరుపుకొని వాళ్ళు ప్రయాణమవుతూ ఉంటే జానగాని పెద్దన్నగౌడు గొర్రెలు అదిలి నుంచి దొలితే దేవలం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కానీ గొర్రెలు బాటలు పట్టలే. గంగిరెడ్డి నారాయణ రెడ్డి కమ్మి బండ్లు అదిలించి దొలితే ముందరికి 3 అడుగులు పోతూ ఉన్నాయి, వెనక్కి 7 అడుగులు వస్తూ ఉన్నాయి. ముగ్గురు కొడన్లు కట్టి అయితే కనుక వర్షకంప ఎత్తుకున్నామంటే వర్షకంప పైకి లేలే. ఆ విధంగా జంగాలపల్లి సాంబశివుడు వాళ్ళకు కమ్మి బండ్లు కదలకుండా వర్షకంపలు పైకి లేకుండా గొర్రెలు బాటలు పట్టకుండా చేస్తూ ఉన్నాడు అక్కడ. అప్పుడు ఏమపై ఇది అనుకొని వీళ్ళు ఇంకా 9 మంచి మొగుళ్ళు 12 మంచి మొగుళ్ళు ముగ్గురు గారు కలుసుకొని అప్పుడు ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు అక్కడ లోకదోషణ పెడతా ఉన్నారు. ఏమప్పా, మనం ఆడబిడ్డ మాట మీద మనము ఆ ఒక దొన్న ఖర్చు చేసినాం, కానీ మన ఆడబిడ్డ మరల చేత వాడు పీడు పిశాచయి మనం అందరికి అడ్డగించుకుంటా ఉన్నాడు. కానీ దొడ్డ గదిలే దావా మంది గదిలే మాట ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు తప్ప వితరాంతలు తెలియదునైనా అని అక్కడ పోతే కనుక లోకదోషం పెడతా ఉన్నారు ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు 12 మంచన్న గారు ముగ్గురు వదిన గారు. అప్పుడు ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ ఇంకా నా సత్యం నేను చెప్తే ఏం పూసుకుంటుందప్ప అని అక్కవీరు నాగమ్మ జంగాలపల్లి సాంబశివుని ప్రయాణమవుతా ఉన్నారు జంగాలపాలెంలో. నాగోలమ్మే జంగాలపల్లి మన కాటి మైకు జల్దిన మణిగి సానం భోజేశ్వరం మాయమ తడిగో కాల పిడి గంటలతోనే దండవక రహ పొద్దులతోను జంగాలపల్లి మన కాటి మైకు నైనా కాయి కప్పూరము తీసుకొని జన్యావుల నెయ్యి తీసుకొని పెద్ద కటారు చేత పట్టుకొని మాయమ్మ విడమ చెయ్యి వెల చేసుకొని కుడి చెయ్యి నేలో చేసుకొని 3 చుట్లు ప్రదక్షిణము తిరగరంగ మాయమ్మ అక్క వీర నాగులమ్మే కాయే కపూరం వెచ్చినాది జన్యావుల నెయ్యి వెచ్చినాది. అప్పుడు అయితే ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మనైనా జంగాలపల్లి కాటిమేకి అయితే జల్దిముని స్నానం చేసుకొని తడిగో 1 గంటల దండకు బుద్ధులతో కాయే కపూరం ఇచ్చినది జన్నావనలే అఖండలానికి ఇచ్చినది. అయితే పెద్ద కటారు కాటమేకి విధంగా బాతుకున్నది. ఆయన ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ మణికలు ఇష్టం అంట. ఏం స్వామి 12 మంది అన్నగారు ముగ్గురు వదిన గారు నాకు లోకదోషణ పెట్టినారు, అయితే పాపము పుణ్యము నీవు చెప్పకుంటే నీ ఎదుటే పడి చేస్తానని అక్కవీరు నాగమ్మ కాటమే స్వామికి విధంగా బాతుకొని మణికలు ఇచ్చినది ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ. అయితే జంగాలపల్లి కాటమయ్య అనుకున్నాడు, ఏంపా ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ నాకు విధంగా బాతుకున్నారు కదా, అయితే బాగు మీద పడుతుందా లేదా చూడాలనుకున్నాడు స్వామి కాటమయ్య. జంగాలపాలెంలో ఒక జంగాలపల్లి సాంబశివుడు. అప్పుడు అయితే ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ మనసు త్యాగం చేసుకుని ముందరికి 3 అడుగులు పోయి వెనక్కి 7 అడుగులు వచ్చి గురువారు వచ్చి బాకు మీద ఒడికి లేదప్పుడు 7 ఏళ్ళ పసివాళ్ళు అయ్యి బాకు మీద సైడ్ పెట్టినాడు పాయి ఒక జంగాలపల్లి సాంబశివుడు. మమ్మ వాడి బిడ్డారు నాగోలమ్మే అక్కవీర నాగోలమ్మ మనసు వన్న త్యాగం భోజేశ్వరంగ నైనా ముందరికి 3 అడుగుల పోయనే వెనకేనే 7 అడుగులు వచ్చరంగ అక్కవీర నాగోలమ్మ నైనా గురువారు వచ్చార వాడి బిడ్డే బాగు మీద వడ్డగి లేదప్పుడు వేడేలానే పసివాలోడయ్యింగ నైనా బాగు మీద చెయ్యి అడ్డ పెట్టనే జంగాలపల్లి మన సాంబశివుడు జంగాలనే రహపాలెములోనంగా. అప్పుడు అయితే ముందరికి 3 అడుగులు పోయి వెనక్కి 7 అడుగులు వచ్చి బాకు మీద వడ్డకెళ్ళేటప్పుడు 7 ఏళ్ళ పసివాళ్ళై బాకు మీద సైడ్ పెట్టినాడు. అమ్మ ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ నువ్వు బాకు మీద పడద్దమ్మా, నాకు ఆడబిడ్డ దోషం వస్తుంది, కానీ కమ్మి బండ్లు కదలకుండా వర్షకంపలు పైకి లేకుండా గొర్రెలు బాటలు పట్టుకోకుండా చేసిండే నేను కాటిమైను కాబట్టి నీకు ఒక్కరు మా తెలుదమ్మన్నాడు. అయితే ఏమే స్వామి, అయితే 3 కోటలు ఆపదచ్చినాదని మొక్కినారు, సంపదలు తానే మర్చిపోయినారు, కమ్మి బండ్లు కదలకుండా వర్షకంపలు పైకి లేకుండా గొర్రెలు బాటలు పట్టుకోకుండా చేసిండేది కాటమయ్య అంటే 12 మంది చిన్నగారు ఒప్పుకుంటారా, 3 వదిన గారు ఒప్పుకుంటారా? కానీ పాశాల దొడ్డి పచ్చిపూల మందుకు నువ్వే వెదురు నడిచి చెప్పాలా, లేకుంటే నేను బాగు మీద పడతానంట. అది
ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మ. అయితే అప్పుడు జంగాలపల్లి కాటమయ్య వాళ్ళ భక్తి మెచ్చినాడు ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు. అయితే బాకి మీద పన్నన్న పడతాదప్ప అనుకొని 7 ఏళ్ళ పసిపాలయ్యి పాశాలతోటి పచ్చిపూల మందికి విధనరుస్తూ ఉన్నాడు జంగాలపాలెంలోన. అయితే 7 ఏళ్ళ పసిపాలడి జంగాలపల్లి కాటమయ్య పాశాలతోటి పచ్చిపూల మందికి విధనర్చినాడు. అయితే అక్కడ స్వామి చెప్తా ఉన్నాడంటే 7 ఏళ్ళ పసిపాలడి ఏమనైనా ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు ఒక్కరిమా తెలియదు. అయితే కమ్మి పనులు కదలకుండా వర్షకంపులు పైకి లేకుండా గొర్రెలు పాటలు పట్టుకోకుండా చేసింది నేను కాటమయ్యను. 3 కోడళ్ళు నాకు ఆపదచ్చినాదని ముక్కినారు, సంపదలు తానే మర్చిపోయినారు. కాబట్టి ఆ విధంగా చేసిందే నేనప్ప. ఆడబిడ్డ అక్కవీరు నాగమ్మకు ఒక్కరిమా తెలియదని జంగాలపల్లి సాంబశివుడు 7 ఏళ్ళ పసిపాలడు అయ్యి పాశాలతోటి పచ్చిపూల మంది కాడు చెప్పినాడు. అప్పుడు అయితే జానగానున్న కింగటి ఓలమ్మ శిలనాగలమ్మ 3 కోడళ్ళు ఏమే స్వామి మొక్కిండేది నిజమే మర్చిపోయినది మాది అపరాధం స్వామి కాటమయ్య మరపు తప్పులు మన్నించు కాటమయ్య అని 7 ఏళ్ళ పసివాడిని కాలి మీద పడినట్టు 3 కోడళ్ళు. అయితే 3 కోడళ్ళు ఇప్పుడు కాలి మీద పడతానే అప్పుడు అయినా మీ యొక్క భక్తి మెచ్చినాను కాబట్టి నీ ఎంట వస్తానప్ప అన్నాడు ఈ యొక్క జంగాలపల్లి సాంబశివుడు. అయితే ఏమి స్వామి దేవతలంటే మాన్యుడితో సమానం, పొద్దు ఉడితే ఎట్లా పోతారు, పొద్దు మునిగితే ఇట్లా వాళ్తారు. కాబట్టి మీరు నువ్వు వస్తావంటే మేము ఎట్లా నమ్మేదన్నా అంటే 3 మూడినలా వాళ్ళు అంటే అప్పుడు ఏమనైనా మీ ఒక 7 గోళ్ళ పాశాల మంది ఉన్నది. పాశాల మందిలో వీణాకట్టన మోదరపు ఉన్నది, వీణకుండా కట్టకుండా మోగదరపు ఉన్నది. ఆ వీణాకట్టన మోదరపు దగ్గర పోయి జానగాని పెద్దగాని 2 ఉత్తకడలు తీసుకుని పోయి సాంబశివ అని 3 పాటలు వేపని తట్టర్చి పదకొండుకు వచ్చింటే నా ఒక వరము చేతి అయితే కడవకు పాలిస్తుంది. ఉత్తకడ ఓదట్టు పెట్టండి, పాలకడ ఓదట్టు పెట్టి సరదబ్బ కడితే ఉత్తకడవ పాలకడవ సరతంగా వస్తూ ఉంటే కాటమయ్య వస్తా ఉన్నా అనుకోండి, లేకుంటే లేదనుకోండి అని చెప్పినాడు స్వామి కాటమయ్య. అయితే సరేనని చెప్పి స్వామి చెప్పిన మాట ప్రకారంగా జానగాని పెద్దన్నగౌడు 2 ఉత్తకడవలు తీసుకుని పోయి 7 గోళ్ళ పాశాల మంద కాటి పోయి వీణాకట్టన మోదరపు దగ్గర పోయి సాంబశివ అని 3 పాటలు వేపని తట్టర్చి పొదగడు కూర్చుంటానే ఒక సాంబశివుని వరమ చేత వీణాకట్టన మోదరపు పొదగడిచి కడవకు పాలిచ్చినది. అప్పుడు ఊతకడ ఓదట్టి పెట్టినారు, పాలకడ ఓదట్టి పెట్టినారు, సరదబ్బ కట్టినారు. కానీ ఒక పాలకాడు ఎవరు ఎత్తుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమనైనా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఏం లేదు స్వామి, ఈ కడవకైతే పాలిచ్చినావు స్వామి, మేము ఈ పాలకాడు ఎవరు ఎత్తుకోవాలా మూడిళ్ళ అంటే మీలో చిన్నోళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు అని అడిగినారు స్వామి కాటమయ్య. అయితే ఏమి స్వామి మేము ఒక ఇంట్లో పుట్టినాక నేను చిన్నోడిని వీళ్ళు పెద్దోళ్ళు అనేకైతుందా 3 ఇండ్లలో మేము 3 కులాలలో. కానీ మాలో చిన్నోళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు నువ్వే వీరపంచల కాటమయ్య అన్నారు 3 ఇండ్లలో పాలకాడు దగ్గర జంగాలపాలెంలో. అప్పుడు స్వామి అయితే జంగాలపాలెంలో పాలకాడు దగ్గర చిన్నోళ్ళు పెద్దోళ్ళు వీరపంచుతూ ఉన్నాడు. అయితే ఏమనైనా 3 కూర్చోబెట్టుకొని పాలకాడు దగ్గర మీరు జానగానులు అంటే మీరు పెద్దోళ్ళప్ప, జానగాని పెద్దనగాని నేను ఉత్తకడవ పాలకడవ చదువుతాం వస్తాను. గింగిరెడ్డి వాళ్ళు నడిపింటోళ్ళు ఏడాదికి దినం ఎక్కువైన జాగారు పుణ్యకాలం నాడు గింగిరెడ్డి వారు గిడనోములు గావించాల గజాగను స్థానమాన తలబరిగడ్డలో. అయితే సిల్లా వాళ్ళ చిన్నులనైనా మీరు సిరిమల్ల పూలు తెచ్చి నాకు పూజ చేయాలనైనా అని కోరినాడు స్వామి కాటమయ్య పాలకాడు దగ్గర. అయితే జంగాలపాలెంలో పాలకాడు దగ్గర ఇప్పుడు నేను ప్రవాణం ఇచ్చినారు వాళ్ళ 3 మూడిళ్ళకు. అక్కడ పాలకాడు దగ్గర వాళ్ళు ప్రమాణం ఇచ్చినారు కదా, అప్పుడు చిన్నళ్ళు పెద్దలు వేరపంచినాడు. చిన్నోళ్ళు చిన్నోళ్ళు జానగాని పెద్దగా నేను పాలకాడు వస్తానప్ప, గంగారెడ్డి వారు అయితే గడనోములు గావించాలి నాకు ఏడాదికి దినం ఎక్కువైన జాగారు పుణ్యకాలం నాడు. అయితే చిల్లా వాళ్ళ చిన్నోళ్ళు కాబట్టి చరిమల్ల పూలు తెచ్చి నాకు పూజ చేయాలనైనా అని పాలకాడు దగ్గర 3 మూడిళ్ళను కూర్చోబెట్టుకొని అక్కడ పాలకాడు ముట్టమని ప్రవాణం ఇచ్చినాడు. ముందరావుల్లో కాటమయ్య అంటే వెనకావులు పలుకుతానైనా, వెనకావుల్లో కాటమయ్య అంటే ముందరావులు పలుకుతా నేను. అయితే పిలిస్తే పలుకుతాను, తలిస్తే వరమెత్తా నేను. ఆ విధంగా అయితే కాటమయ్య స్వామి నాకు లేడు, అన్నదమ్మన ప్రవాణము నాకు లేదని ఎవరంటారో వాళ్ళ వంశం నిర్వంశమవుతా తప్ప అని స్వామి పాలకాడు ముట్టమని ప్రవాణం ఇచ్చినాడు స్వామి 3 మూడిళ్ళ వాళ్లకు పాలకాడు దగ్గర జంగాలపాలెంలో. ఆ విధంగా అయితే పాలకాడు ముట్టమని ప్రవాణం ఇచ్చి అక్కడి నుంచి స్వామి ఉత్తకడవ పాలకడవ చతుర్గం వస్తూ ఉన్నాడు మయ. ఇక్కడ పర్వతానికి వచ్చినప్పటికీ ఈ యొక్క పర్వతంలో మునుల మునీశ్వర్లంతా
అక్కడ నడిగడ్డ దేశం ఇడిచి జంగాలపాలెం ఇడిచి కోటి లింగాల పూజలు ఇడిచిపెట్టి ఇక్కడ నందన కిలారగిరి పర్వతం ఈ ఒక పర్వతం పేరు. స్వామి కాటిమయ్య రాకముందు నందన కిలారగిరి పర్వతం అని పేరున్నది. స్వామి కాటిమయ్య స్వామి ఎప్పుడు వస్తానే కాటిమకొండ అని పేరు వినాది. అయితే జానగాని పెద్దనగౌడిని ఒత్తకడవ పాలకడవ చర్తోకం వస్తూ ఉంటే అక్కడ నుంచి జంగాలపాలెం నుంచి పాలకాడు కోపం వస్తూ ఉంటే ముగ్గురు మూడిళ్ళల్లో కమ్మి బండ్లు కట్టుకొని వర్షకంపద ఎత్తుకొని గొర్రెలు మరుపుకొని ఆడిబిడ్డ అక్కవీరు నాగమ్మని వెంట తీసుకొని ఈ ఒక పర్వతానికి వచ్చేటప్పుడు ఇక్కడ పర్వతంలో మునుల మునేశ్వర్లంతా జపం చేస్తూ ఉన్నారు పర్వతంలో. అప్పుడు స్వామి పాలకాడు కోపం వస్తూ ఉంటే ఈ పర్వతం అంతా లక్షద్వీపనాది. మునుల మునేశ్వర్లంతా ఆలోచన చేసినారు, ఏమరా మనమే దొడ్డవాళ్ళం అనుకుంటే మనకంటే దొడ్డ దేవుడు వస్తూ ఉన్నారు ఎవరు అనుకోలే. ఈ ఒక మునుల మునేశ్వర్లంతా పాలకాడికి జంగాలపల్లి సాంబశివునికి ఎదురు నడిచినారంట ఈ పర్వతంలో. అప్పుడు అయితే మునుల మునేశ్వర్లంతా ఎదురు నడుస్తానే అప్పుడు కాటిమయ్య స్వామి ఏమనైనా ఈ ఒక పర్వతం అయితే కనుక నా పేట ఉన్నదప్ప నేను వేలుకోవాలి. అప్పుడు మునేశ్వర్లంతా అన్నారు, ఏమి కాటిమయ్య నువ్వు ఈ ఒక పర్వతానికి వస్తే స్వామి నీ ఎంటవైతే నరుడు వస్తాడే, నరుడు వస్తే మేము ఉండేది లేదు అని వీళ్ళు అన్నారు మునేశ్వర్లు. అంటే అప్పుడు ఆ కాటిమయ్య స్వామి అన్నాడు, ఏమైనా మునేశ్వర్లు ఈ ఒక్క పర్వతం నా పేరు ఉన్నది కాబట్టి నేను వేలుకోవాలి. ఇక్కడ కాకి గద్ద ముట్టన తీర్థం ఉన్నది. కాకి ముట్టన తీర్థము గద్ద ముట్టన తీర్థము నర్ణ వరకు లేదు, నారాయణ వరకు అని గెవులు ఉన్నాయి అక్కడ. కానీ ఇంపైన విరజాజులు సొంపైన సన్నమల్ల పూలు అంతరామ పుష్పాలు నాగమల్ల పుష్పాలు ఉన్నాయప్ప పర్వతంలోనూ. ఆ ఒక్క లోకరణ గౌల్లో అయితే పూలు పుష్పాలు ఉన్నాయి కాబట్టి నాకు మహా ఇంపు సంపులు ఉన్నాయి నాయన ఇక్కడ పర్వతంలోనూ అని చెప్పి స్వామి ఇక్కడ నేను నిలసల్లప్ప అన్నాడు. అప్పుడు మునేశ్వర్లంతా సరే స్వామి కాటిమయ్య ఈ పర్వతం నీ పేరుంటే నువ్వే వీళ్ళకు, కానీ మేము ఇక్కడ రోజు ఓంగనం గాల్పిస్తూ ఉన్నాం, ఆ విధంగా నువ్వు మాకు రోజు ఓంగనం గాల్పించాలా అని ఆ ఒక మునేశ్వర్లు కాటిమయ్య స్వామిని అడిగినారు. అడిగితే అప్పుడు ఆ కాటిమయ్య స్వామి అన్నాడు, ఏమయ్యా మునేశ్వర్లు రోజు ఓంగనం గాల్పించాలంటే మేము గంధపు చెక్కలు తెచ్చి నేను ఎన్నని గాల్పించేది. అయితే ఏడాదికి ఒక దినం ఎక్కడైనా జాగారు పుణ్యకాలం ఉన్నది. ఆ జాగారు పుణ్యకాలం నాడు ముగ్గురు మూడిళ్ళ వాళ్ళు ఇక్కడ గజాగనం సన్నమాన్ తెల్లపరిగట్టనం అయితే గంగిరెడ్డి వారు గడినోము జరుపుతారు. అక్కడ నుంచి మేము దేవుడిని ఎత్తుకొని ఉరుములను తురుము కొట్టించుకుంటాం, నలభై తిరుమలతో నెచ్చిపంజ పట్టించుకొని అక్కడ నోము జరుపుకొని ఆ నోము జరుపుకొని వస్తాము. ఇక్కడ ఓమగుండం కాటికి వస్తాను. ఓమగుండం అనేది నీకు ఓమగుండాన్ని వదిలి నిప్పులగుండం కల్పిస్తానప్ప అర్ధరాత్రి జాములో అక్కమ్మ గారికి నాకు పూజ కాకనే ఏడాదికి ఒక దినం ఎక్కడైనా జాగారు పుణ్యకాలం నాడు. అయితే మూడిళ్ళ దాయాదులు వేడిళ్ళ వస్త్రాలు ఇక్కడ ఓ బ్రాహ్మణ పుణ్యాన్ని నేల జల్లుతానే నీకు ఓమగుండాన్ని వదిలే నిప్పులగుండం కల్పిస్తాను. ఆ విధంగా అయితేనే నాతైతే లేకుంటే లేదన్నాడు స్వామి కాటిమయ్య. అంటే సరేలే అని వాళ్ళు మునేశ్వర్లు అక్కడ ఒప్పుకుంటానే అప్పుడు స్వామి కాటిమయ్య స్వామి ఆ విధంగా నైనా మేము మూడిళ్ళ దాయాదులు అయితే నోము జరుపుకొని ఈ ఒక నిప్పులగుండంలో మటమట మధ్యాహ్నం వేళ కాడ అయితే ఉరుములలో తురుము కొట్టించుకుంటాం, నలభై తిరుమలతో నెచ్చిపంజ పట్టించుకొని గంగిరెడ్డి వాడు గడినోము జరుపుకొని ఆ ఒక మధ్యాహ్నం వేళ కాడ నిప్పులగుండంలో దిగిపోతామప్ప ఒక వరం మన మునేశ్వర్లు అన్నాడు స్వామి కాటిమయ్య. ఆ విధంగా స్వామినైనా ఇక్కడ నిప్పులగుండం దిగి అర్ధరాత్రి మటమట మధ్యాహ్నం కాడ ఇక్కడ గుడి చేరి ఇక్కడ నేను పుట్టుమోగ వాళ్ళకి మాటలు ఇస్తానప్ప, సంతులైన వారికి సంతానం ఇస్తాను, నా ఒక పాద పూజ ప్రదక్షిణ తెడితే కోటి కల్మాన బాప్తానైనా అని స్వామి ఈ ఒక్క పర్వతంలో నిలిచినాడు మయ్య మా తల్లి కాటికోటి జంగాలపల్లి సాంబశివుడు. మాకు ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. మాది నార్పల మండలం గూగూడు గ్రామము. ఇక్కడ చిలవారపల్లి శ్రీ కాటికోటేశ్వర స్వామికి దేవస్థానం మేము సేవ చేసేటువంటి వాళ్ళం. మేము ఈ చరిత్ర చెప్పినది గూగూడు ఉరుమల తిప్పన్న కుమారుడు ఉరుమల ఆదినారాయణ.